హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వచరిక వ్లాగ్స్. హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఉండ్రాళ్ళ పాయసం. వినాయక చవితి వచ్చేసింది కదండి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వినాయక చవితి స్పెషల్గా బొజ్జ కనపయ్యకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళతో ఉండ్రాళ్ళ పాయసం. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. టేస్ట్ అయితే అంత బాగుంటుంది, అమృతంలా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈవెన్ మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మీరు ఫాలో అయిపోతే టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరే చెప్తారు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అని చెప్పి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. లెట్స్ బిగిన్ ద షో. ముందుగా మీరు ఒక బౌల్లో ఒక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పును వేసుకొని వాటర్ వేసి ఒకసారి వాష్ చేసేసుకొని ఇందులో కొన్ని మంచినీళ్ళు వేసి కాసేపు నానబెట్టండి. మీరు ఎక్కువసేపు నానబెట్టకూడదు. మీరు ఈ పాయసం చేసే ముందు నానబెడితే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ నానితే మనకి సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీరు స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకుని ఇందులోకి ఒక 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల కొబ్బరి తురుముని, మీరు పచ్చి కొబ్బరిని మిక్సీ వేసి కూడా వేసుకోవచ్చు. మీరు పచ్చి కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి వేయడం వల్ల మీకు ఉండ్రాళ్ళు అనేవి మెత్తగా వస్తాయి, అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ బెల్లం అనేది వాటర్లో కరిగేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా మీరు బెల్లం వాటర్లో బియ్యం పిండి వేసి కలిపి ఉండ్రాళ్ళు చేస్తే గనక ఆ ఉండ్రాళ్ళు అనేవి స్వీట్గా ఉంటాయి, చప్పగా ఉండకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ నాకైతే బెల్లం అనేది వాటర్లో బాగా కలిసిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే తడి బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక తడి బియ్యం పిండి కనుక తీసుకుంటే వాటర్ అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. సో ఈ బియ్యం పిండిని ఈ బెల్లం వాటర్లో బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లు. సో వన్స్ అనేది ఆ వాటర్ అనేది బియ్యం పిండికి బాగా పట్టిన తర్వాత కాసేపు మనం పక్కన పెట్టి వీటిని మనం ఉండ్రాలుగా చుట్టుకుందాం. ఈ పిండి కొంచెం చల్లారేలోపు మనం పాలు కాసుకుందాం. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ఒక 2 కప్స్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలను మీరు బాగా మరగనివ్వండి. ఈ పాలు కాగేలోపు మనం ఉండ్రాళ్ళని చుట్టుకుందాం. మనం ఆల్రెడీ ముందుగానే పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వాటితో ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకుందాం. మీరు ఈ పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకొని ఒక ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం పూరి పిండి కలుపుకున్నట్లు కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో మీరు వాటర్ ఏమీ యాడ్ చేయగలదు. మనం తీసుకున్న కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు ఇది కొంచెం పొడి పొడిగా అనిపిస్తే చేతిని మీరు కొంచెం వాటర్తో అద్దుకొని ఈ పిండిని బాగా ఇలా స్మూత్గా కలపండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా పిండి ముద్దలా కలుపుకోండి. పిండి అయితే చాలా మెత్తగా ఉంటుంది, ఉండ్రాలు భలే స్మూత్గా వస్తాయి. సో దీన్ని మనం ఉండ్రాలు చేసుకోవడానికి ఒక 1 to 2 స్పూన్స్ పొడి బియ్యం పిండిని అలా చేతులకు అద్దుకొని చిన్న పిండి ముద్దని తీసుకొని అలా మునివేళ్ళతో అలా అలా అంటూ ఉంటే రౌండ్ షేప్లో మీకు ఫామ్ అవుతుంది. ఇలా రెండు అరచేతుల మధ్యన ఇలా సర్కిల్లో ఫామ్ చేస్తూ మీరు చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. మీరు ఉండ్రాలని చిన్న చిన్నగా చేసుకోండి, మరి పెద్ద సైజులో చేయకండి, తొందరగా ఉడకవు. మీరు ఇక్కడ ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ఉండ్రాలు చేసుకుంటే మీకు ఈ ఉండ్రాళ్ళు అనేవి బాగా ఉడుకుతాయి. ఈ పిండి మొత్తాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్ని బాల్స్ లాగా చేసుకుందాం. చూసారు కదండి, పిండి మొత్తాన్ని నేనైతే ఇలా ఉండ్రాల్లాగా చేసేసుకున్నాను. చూసారా
ఈ బాల్స్ అనేవి చాలా స్మూత్గా క్రాక్స్ లేకుండా ఉన్నాయి. మీరు పిండిని మెత్తగా కలుపుకుంటే ఇంతే స్మూత్గా వస్తాయి. సో మొత్తం పిండి మొత్తాన్ని నేను బాల్స్లా కాకుండా కొన్ని ఇలా పాల తాలికల్లాగా సన్నగా పొడుగ్గా చేసుకున్నాను. సో మీరు కావాలంటే ఇలా రౌండ్గా కూడా చేసుకోవచ్చు, వాళ్ళు పాల తాలికల్లా కూడా చేసుకోవచ్చు. పిండి మొత్తాన్ని నేను బాల్స్లో చేసుకోకుండా ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని నేను పక్కన పెట్టుకున్నాను. సో దీంట్లో మనం వాటర్ కలుపుకొని పాయసంలోకి యాడ్ చేసుకోవాలండి చిక్కదనం కోసం. సో దీనికోసం నేను సెపరేట్గా ఒక బౌల్ తీసుకుని నేను తీసుకున్న ఈ పిండి ముద్దని ఇందులోకి వేసుకుని ఇందులోకి నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ని యాడ్ చేసుకుని ఈ పిండిని వాటర్లో కలిసేలాగా ఉండలు లేకుండా మొత్తం స్మూత్ క్రీమ్ లాగా అయిపోయేలాగా ఈ వాటర్లోకి మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ పిండి అనేది వాటర్లో బాగా కలిసిపోయింది, లమ్స్ ఏమీ లేకుండా మంచి ఫ్లోయిగా అయిపోయింది. సో ఇలా మీరు పిండినంతా వాటర్లో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను ముందుగానే పచ్చిశనగపప్పుని వాటర్లో నానబెట్టుకున్నాను కదండి, అవి మీరు ఇలా రెడీ చేసి పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మీరు కొబ్బరికాయ ముక్కల్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కొన్ని బాదం జీడిపప్పు పలుకులను కూడా మీరు ఇలా చిన్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 1 కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది పాయసంలోకి. సో 1 కప్పు బెల్లం తురుమును కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ప్యాన్లోకి ఒక 1 to 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి అనేది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి. సో ఇప్పుడు నేను ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పుని ఇందులో వేసుకుని వేయించుకుంటున్నాను. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం పాయసంలోకి యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ బాదం జీడిపప్పు పలుకులు బాగా దోరగా ఫ్రై అయిపోయాయండి. సో వీటిని మనం నెయ్యితో సహా వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ దీన్ని మనం పాయసంలోకి నెయ్యితో సహా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే బౌల్లోకి మీరు ఒక 2.5 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదండి, సో అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మనం ఒక 2-3 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు అంతా బాగా కుక్ అవ్వాలి. ఈ పచ్చిశనగపప్పుని మీరు ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఇది కుక్ అయిందో లేదో. సో ఇక్కడ నాకైతే పచ్చిశనగపప్పు అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులోకి నేను ఉండ్రాలని యాడ్ చేసుకుంటాను. ఈ ఉండ్రాళ్ళని ఈ వాటర్లో బాగా ఉడకనివ్వాలండి. సో మనం ఈ ఉండ్రాలు అనేవి బాగా ఉడికిన తర్వాతే ఇందులోకి బెల్లం యాడ్ చేయాలి. మనం ముందుగానే బెల్లం యాడ్ చేసేస్తే ఇవనేవి ఉడకవు అన్నమాట. సో అందుకని ముందు ఈ ఉండ్రాలు అనేవి ఈ వాటర్లో బాగా ఒక 3-4 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి. ఇవి మీకు కుక్ అయినాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే, మీరు అలా ఉండ్రాలను తీసుకుని ఒక స్పూన్తో హాఫ్ చేయడానికి ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా 2 ముక్కల కింద విడిపోవాలన్నమాట. అప్పుడు అది బాగా కుక్ అయినట్టు. సో ఇవైతే మనకి బాగా ఉడికినట్టు కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు నేను ఒక స్పూన్తో ఇలా కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి. బట్ ఇదంతా పర్ఫెక్ట్గా విడిపోలేదు. సో కొంచెం పిండిలా అనిపిస్తుంది. సో దీన్ని మనం ఇంకొంచెం సేపు కుక్ చేసుకుందాం. నేను ఒక 2 minutes ఆగిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఇలా ఉండ్రాలను తీసుకుని స్పూన్తో హాఫ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో చూసారా, పర్ఫెక్ట్గా 2 ముక్కల కింద విడిపోయింది. చాలా స్మూత్గా మెత్తగా ఉంది. సో ఇలా ఉంటే సరిపోతుంది. సో మన ఉండ్రాళ్ళు అనేవి బాగా ఉడికినట్టు. సో ఇలా మనం ఉండ్రాళ్ళన్నీ బాగా కుక్ అయిన తర్వాత మనం బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. సో నేను ముందుగానే చెప్పినట్టు 1 కప్పు బెల్లాన్ని మనం తురుముకొని పక్కన పెట్టుకున్నాం కదా. సో ఆ బెల్లంని మీరు ఇందులోకి యాడ్ చేసేసుకుని
ఈ బెల్లం అనేది ఈ ఉండ్రాలన్నిటికి బాగా పట్టేలాగా ఈ ఉండ్రాలు బాగా బెల్లాన్ని అబ్జర్వ్ చేసుకునేలాగా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మనం బెల్లం వేసుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ బాగా కుక్ చేసుకుంటే మనకి ఈ ఉండ్రాళ్ళకి ఈ బెల్లం అంతా బాగా పట్టి ఆ తీపి అనేది తెలుస్తుంది, చప్పగా ఉండకుండా ఉంటుంది. ఎలాగో మనం ఆల్రెడీ ఉండ్రాళ్ళ పిండిని ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఒక 2 స్పూన్స్ బెల్లం తరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉండ్రాలనేవి ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు కూడా ఈ బెల్లం వాటర్ అనేది ఈ బెల్లం వాటర్లో మనం ఉండ్రాలనేవి కుక్ చేస్తే తీపిని బాగా అబ్జర్వ్ చేసుకొని మనం తింటున్నప్పుడు చప్పగా ఉండకుండా టేస్టీగా తీయగా ఉంటాయి. చూసారు కదా, ఈ ఉండ్రాలనేవి బెల్లం వాటర్లో బాగా కుక్ అయిపోయాయి. సో బట్ కన్సిస్టెన్సీ మీరు చూడడానికి కొంచెం పల్చగా ఉంది కదా, చూడండి. సో మనం ఇలా పల్చగా ఉండకుండా ఉండడానికి ఇది కొంచెం థిక్గా అవ్వడానికి మనం ముందుగానే ఒక క్రీమ్ లాంటిది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అదేనండి. మనం ఆల్రెడీ ఉండ్రాళ్ళ పిండిని వాటర్లో వేసి కొంచెం క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ వాటర్ని, ఆ పిండిని ఇందులోకి యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఇంకాసేపు కుక్ చేసుకుందాం. అప్పుడు మీకు ఈ పాయసం అనేది థిక్ కన్సిస్టెన్సీలో అనేది ఉంటుంది, చూడ్డానికి కొంచెం చిక్కగా. చూసారు కదా. సో ఆ వాటర్ అనేది, ఆ పిండి వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అయ్యింది. సో మరీ మీరు థిక్గా చేసేసుకోవద్దు, ఎందుకంటే ఇది చల్లారితే ఇంకొంచెం గట్టి పడుతుంది. సో ఇప్పుడు ఇందులోకి మీరు ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది మనకి బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నేతిలో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. సో ఆ నేతితో సహా ఆ నెయ్యిని, ఆ జీడిపప్పు బాదం పలుకుల్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని మనం చల్లారనివ్వాలి. ఇది ఎలాగో దగ్గర పడిపోయింది కదా. సో దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం పూర్తిగా చల్లారనిద్దాం. ఇలా చల్లారకుండా మనం పాలు వేసేస్తే పాలు అనేది విరిగిపోతాయి, ఎందుకంటే ఇందులో బెల్లం ఉంది కాబట్టి. సో ఇది మనం పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇందులోకి పాలని యాడ్ చేసుకుందాం. ఇది నేను 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్న క్లిప్ అండి. నాకైతే ఇది చల్లారిపోయింది. నేను ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద పక్కన పెట్టేశాను. సో ఇది నాకు పూర్తిగా చల్లారిపోయింది. సో మీరు లైట్గా గోరువెచ్చగా ఉన్నా పర్లేదు, బట్ వేడి మీద అయితే పాలు వేయొద్దు. సో ఇదైతే చల్లారిపోయింది కదా ఈ పాయసం. ఇప్పుడు ఇందులోకి ముందుగానే కాసుకున్న పాలు ఉన్నాయి కదా అండి, ముందుగానే మనం పొయ్యి మీద పాలు పెట్టాం కదా. సో ఆ పాలని ఫస్ట్ ఒక 1 కప్ పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కన్సిస్టెన్సీ చూసుకోండి, ఇంకొంచెం పాలు పడతాయి అనిపిస్తే ఇంకొక 1/2 కప్పు పాలని యాడ్ చేసుకోండి. ఫస్ట్ మనం టోటల్గా ఒక 2 కప్స్ పాలను అయితే కాసుకున్నాం కదా. సో మీకు పడితే 2 కప్స్ యాడ్ చేసేసుకోవచ్చు, బట్ నాకైతే ఇక్కడ 1.5 కప్ అయితే సరిపోయింది. సో మీరు కూడా చూసి యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు కన్సిస్టెన్సీ అనేది చూస్తున్నారు కదా, ఇలా జారుడుగా ఉండాలి. మీరు ముందే చిక్కగా చేసేస్తే అది గట్టిపడిపోతుంది. అంతేనండి, మన ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నేను ముందే చెప్పాను కదా, అమృతంలా ఉంటుంది. సూపర్ అంటే సూపర్. దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సో దీన్ని మీరు వినాయకుడికి నైవేద్యంగానే సమర్పించవచ్చు, లేకపోతే మీ పొట్ట పూజ కోసం చేసుకొని హ్యాపీగా ఆరగించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ స్వచరిక వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ బీ కైండ్ అండ్ పాజిటివ్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్.